ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు రెండో రోజు కూడా నిలిచిపోయాయి. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కొనసాగుతోంది. 2700 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరుతూ సమ్మె బాట పట్టాయి నెట్వర్క్ ఆసుపత్రులు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సమ్మెలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 6 నెలల వ్యవధిలో నెట్వర్క్ ఆసుపత్రులు రెండోసారి సమ్మె బాట పట్టాయి. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు పేరుకుపోవడంతో ఏం చేయలేని పరిస్థితిలో నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో సమ్మెబాటు పట్టాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు, ఎలాంటి నిధులు విడుదల చేయడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సురేంద్ర? నిన్నటి నుంచి కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను అయితే పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వం దాదాపు 2700 కోట్ల రూపాయలు బకాయిలు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి ఉంది. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ నెట్వర్క్ హాస్పిటల్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరంలోనే ఇది రెండోసారి నెట్వర్క్ హాస్పిటల్లో సమ్మెలోకి వెళ్ళడం. దాదాపు గతంలో సమ్మె చేసినప్పుడు 300 కోట్ల రూపాయలు మాత్రం విడుదల చేశారు. అప్పుడు కూడా దాదాపు 3000 కోట్ల రూపాయలు పైనే బకాయిలు ఉన్న పరిస్థితి. తరువాత ఈ 6 నెలల కాలంలో మళ్ళీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం క్లియర్ చేయలేదు. దీంతో బకాయిలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బకాయిలు పెరిగిపోవడంతో ఆసుపత్రి నిర్వహణ చాలా కష్టంగా ఉందంటూ నెట్వర్క్ హాస్పిటల్లో చెప్తున్నాయి. ఇటు మందులు కానీ, పరికరాలు కానీ, వైద్యుల జీతాలు, సిబ్బంది జీతాలు, ఈ జీతాలని దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే తాము హాస్పిటల్ నడపలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి హాస్పిటల్ బయట కూడా మనం ఏదైతే ఇప్పుడు బ్యానర్ చూస్తున్నామో ఈ బ్యానర్ని పెట్టారు. ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ ఆసుపత్రుల ఆవేదన అంటూ ఒక బ్యానర్ పెట్టారు. ఎవరైతే రోగులు వస్తున్నారో వాళ్ళకి నిన్నటి నుంచి సమ్మెలో ఉన్నాము, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామంటూ ఒక బ్యానర్ని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి గత ఏడాది నుంచి బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు ఇవ్వకపోవడం వల్లే మేము సమ్మెలోకి వెళ్ళాము. కాబట్టి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా సహకరించాలంటూ చెప్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 893 హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో వైద్య సేవలు అందుతున్న పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఈ ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా బంద్ అయిపోయి ప్రతి హాస్పిటల్ బయట ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్ అన్ని చోట్ల కూడా ఒక బ్యానర్స్ పెట్టి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం నిధులు విడుదల చేయమని కోరుతున్న పరిస్థితి. గత సెప్టెంబర్ 15 నుంచి కూడా వాళ్ళు ప్రభుత్వానికి దఫదఫాలుగా వినతి పత్రాలు ఇచ్చారు. తాము ముందు ఓపీ సేవలు నిలుపుదల చేశారు, తర్వాత ఎమర్జెన్సీ సేవలు నిలుపుదల చేశారు. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన సేవలన్నింటినీ బంద్ చేసిన పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎక్కడా కూడా వీటికి సంబంధించి ఎక్కడ వాళ్ళతో చర్చలు కానీ లేదంటే సంప్రదింపులు కానీ జరపని పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రెండో రోజుకి ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఇటు వచ్చి ఎవరైతే ఆరోగ్యశ్రీ సేవల కోసం వస్తున్న ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా తిరుగుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క హాస్పిటల్లో రోజుకి 10 నుంచి 15 ఆపరేషన్స్ కానీ లేకపోతే ఓపీ సేవలు కానీ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి హాస్పిటల్లో నిలిచిపోయిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పాలి. ప్రభుత్వం పూర్తిగా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. దానిలో భాగంగానే ఆరోగ్యశ్రీని కూడా నిర్లక్ష్యం చేసింది. ప్రతి ఏటా దాదాపు 5000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఖర్చు అవుతుంటే ఈ సంవత్సరం దాదాపు 2700 కోట్ల రూపాయలు ఇప్పటికే బకాయిలు ఉన్న పరిస్థితి. అంటే ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 2700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవట్లేదు. ప్రతి నెల ఈ బకాయిలు పెరుగుతున్నాయి. బకాయిలు పెరగడంతో తమ ఆసుపత్రుల నిర్వహణ కూడా సాధ్యం కాదు అంటూ నెట్వర్క్ హాస్పిటల్ తేల్చి చెప్తున్న పరిస్థితి. తక్షణం నిధులు విడుదల చేస్తేనే తమ వైద్య సేవలను కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఒకవేళ ఆల్రెడీ నెట్వర్క్ హాస్పిటల్లో ఇంటిమేషన్ ఇచ్చాయి సమ్మెలోకి వెళ్తున్నామని. సమ్మెలోకి వెళ్తున్నా ప్రజల ఆరోగ్యం పాడైపోతున్నా ప్రభుత్వం మాత్రం ఎక్కడ పట్టించుకోవట్లేదు. నిధుల విడుదలకు సంబంధించి ఇప్పుడు వచ్చి ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ స్పందించకపోవడం కొంత ఆశ్చర్యం అనేది కలిగిస్తుంది. ఆరోగ్య సేవలు నిలిచిపోవడంతో ఎక్కడెక్కడ ప్రజలైతే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి సిద్ధు. ఓకే.